నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఒక్కగానొక్క కుమారుణ్ణి కోల్పోయిన ఆ తల్లి ఆవేదన అందర్నీ కలిచివేస్తోంది. తను తన భర్త ఏకాకులమైపోయామని ఆ కన్నతల్లి బోరున విలపిస్తోంది. ఆర్థికంగా మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు ఆదుకోవటం లేదని వాపోతోంది. కుమారుడు మరణించడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారంలో 3వ వంతు తమకు ఇవ్వాలని ఆర్టీఓ సమక్షంలో పెద్దలు ఒప్పందం చేసినప్పటికీ కోడలు పట్టించుకోవటం లేదని చెబుతోంది. అందుకే కలెక్టరేట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధమయ్యామని అంటోంది. దయనీయ దీన స్థితిలో ఉన్న ఆ తల్లి ఆవేదనపై 4 సైడ్స్ టీవీ స్పెషల్ స్టోరీ. తల్లిదండ్రులకు కొరువు పెట్టి పున్నామ నరకం నుండి కాపాడేవాడే కొడుకు. అలాంటిది ఆ కొడుకే లేకుండా పోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి ఘటనే సూర్యాపేట జిల్లా మునగాలలో చోటు చేసుకుంది. కట్ చేస్తే ఇటీవల కాలంలో ఆ వృద్ధ దంపతులు కొడుకుపోయిన బాధలో ఉండి కూడా ఆ వృద్ధ దంపతులు కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో పురుగుల మందుతో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అసలు ఆ వృద్ధ దంపతులకు వచ్చినటువంటి కష్టం ఏంది? 4 సైడ్ టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామానికి చెందిన పిడమర్తి ఎలిసమ్మ వెంకన్న దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు చిరంజీవి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. బర్ఖాత్ గూడెంకు చెందిన కొమ్మనబోయిన రజనీని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి 2 కుమార్తెలు జన్మించారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో విధి కన్నెర్ర చేసింది. సూర్యాపేట పరిధి దురాజ్పల్లి సమీపంలో సుమారు 20 నెలల కిందట గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరంజీవి మరణించారు. దీంతో కొడుకు ఉద్యోగం కోడలు రజనీకొచ్చేలా ఎలిసమ్మ వెంకన్న ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు రజనీకి తెలంగాణ డీజీపీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. అనంతరం చిరంజీవి తల్లిదండ్రుల పోషణ కోసం రజనీ జీతం నుండి ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వాలని కోదాడ ఆర్డీఓ సమక్షంలో పెద్దలు నిర్ణయించారు. చిరంజీవి మరణించడంతో ప్రభుత్వం ద్వారా 80 లక్షలు, తోటి ఉద్యోగుల ద్వారా 7 లక్షల రూపాయలుచ్చాయి. ఈ మొత్తాన్ని 3 భాగాలుగా చేసి ఒక వంతు తల్లిదండ్రులకు, మరో 2 భాగాలు చిరంజీవి కుమార్తెలకు ప్రభుత్వ ఉద్యోగం రజనీకి ఇవ్వాలని ఆర్డీఓ గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈ ఒప్పందానికి అంగీకరించి సంతకం చేసిన రజనీ తర్వాత అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఎలసమ్మ వెంకన్న ఇటీవల సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారు. డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న తనను ఎవరూ ఏమీ చేయలేరని, మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చేది లేదని కోడలి రజని చెబుతోందని ఎలసమ్మ బోరున విలపించారు. మరోవైపు కులం పేరుతో దూషిస్తోందని, అయినప్పటికీ అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదని ఎలసమ్మ వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. కోడలు తమను ఎన్నోసార్లు ఇంటి నుండి బయటకు గెంటేసిందని, మనవరాళ్లను చూడనీయడం లేదని కన్నీరు మున్నీరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. పరిస్థితి ఏందమ్మా? మీరు ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ఇటీవల కాలంలో మీరు కలెక్టర్ ఆఫీస్లో కూడా పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని చెప్తా ఉన్నారు. సో దీనికి అంతటి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? అసలు దానికి కారణాలు అయ్యా మేము అనుకునేది ఏముందయ్యా, పెద్ద మనుషుల ద్వారా నా కొడుకు చనిపోగానే ఒక కొడుకు చనిపోయిండమ్మా, ఒక చూసేవాళ్ళు లేరు, నువ్వు అక్కడ డ్యూటీ చేసుకుంటావో ఏం చేస్తావో అలా చూసే ఎవరు లేరు అని మేము ఫస్ట్ డబ్బులు ఇస్తే ఒక పేట కొనుక్కున్నాయా, అవి 3 పేటలు చేసుకుంటూ 2 పిల్లలకి చెరొకటని రాపిచ్చారు, ఒకటి మా పేరు మీద రాపిచ్చిరయ్యా. వచ్చే డబ్బులు పిల్లలకు 2 బాళ్ళు, మాకు ఒక పాలని రాపిచ్చిరయ్యా. దానివల్ల ఇక మాకు రిజిస్ట్రేషన్ చేయను, మీకు డబ్బులు వద్దు, ఏది వద్దు, నా కాడికి పడి వస్తున్నారు. ఎందుకే నా కాడ ఏముంది, నేను చూడనని వెళ్ళగొడితే మేము స్టేషన్కి పోయినాం అయ్యా. స్టేషన్ కాడికి పోతే అసలు నా కాడికి రావద్దు మీరమ్మ, మీ కోడలి మరి డీజీపీ ఆఫీసులో జాబ్ చేస్తుంది. మరి ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఏం కావాలనుకుంటున్నారు? నిన్న రీసెంట్గా కూడా మీరు సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్లో కూడా ఏదైతే అక్కడ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు దీనిపైన ఎలా స్పందించారు? అసలు ఏంది పరిస్థితి? అధికారులు మాట్లాడి మీకు సహాయ సహకారాలు అందిస్తాం, అమ్మాయిని పిలిపించి అడుగుతాం. మేము కలెక్టర్ గారు కూడా మీకు సంధించి మరోసారి కలిసి చేసి అడిగిచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పిండు. ఇక ఆ తర్వాత మరి రేపన ఎప్పుడైనా మళ్ళీ రైట్. మీరు ఇప్పుడు ఓవరాల్గా మీరు ఏం కావాలనుకుంటున్నారు? అసలు
మాకేం కావాలా వచ్చే పావులంతా మాకుంటే పిల్లలు కూడా భవిష్యత్తులో మాకుంటారు, మా కాడికి వస్తుంటారు పోతుంటారు. ఆ పిల్లలు మేము చూసుకోవడానికి ఉపయోగపడతారు. వచ్చిన డబ్బులే వడ్డీ చెడ్డ తిని మేము కష్టం చేసి బతికి ఆ పిల్లలకు మేము ఇవ్వాలి. మా కొడుకు పిల్లగాలి కదా, మేము కూడా చూసుకోవాలా బాగోలు వాళ్ళ బాగోగులు వాళ్ళు మా సహాయ సహకారాలకు అందాలి. ఏరే కష్టం చేసి ఇవ్వం కదా, కొడుకు చేసి పెట్టినే లేకుండా బాగా ఇక పిల్లల్ని ఎవరు చూస్తారు అని ఆ బాధలు మేము ఉన్నాం. నా కొడుకు అంత చేసి మా రక్తమాసం వడిపించి నా కొడుకుని చదివించినాం అయ్యా. చదువుకుండు మంచిగానే మా పేరు తెచ్చిండు, పేరు గల్లాడయిండు. కేసీఆర్ దగ్గర గన్మేన్ అయ్యిండు అయ్యా. గొల్లోళ్ళ అమ్మాయిని ప్రేమించుకొని చేసుకుంటే ఏందయ్యా ఇట్లా చేతివి, మేము ఒక్కగానో ఒక కొడుకు రక్తమాసం వడిపి మేము పెళ్లి చేస్తే ఇంకొడక మేము బతికిస్తే ఇంకొడక చదివిత్తిమి. 2 సంవత్సరాల నుంచి ఇక అటే తిరుగుతుండు, రాకుండా బాయలే అని ఇక మా పని మేము చేసుకుంటున్నాం. సరేలే నా కొడుకు మా ఫోన్లో మాట్లాడుతుండే ఏం కాదులే అనుకున్నాం అయ్యా. డ్యూటీకి పోతుండో వస్తుండో మాకు తెలియదు, అక్కడ చనిపోయిండని తెలిసిపోయింది అయ్యా. చనిపోయిండో ఏమో మేము చూసుకోలేక రోడ్డు ప్రాంతాల్లో చచ్చిపోయిండని చెప్పిరయ్యా. అమ్మ నువ్వేమన్నా కూడా నీకేమీ లేదు, నీ ఒక్క కొడుకైనా చనిపోయిండు, నీకు చూస్తే ఇల్లు లేదు ఆకి లేదు, అవతల పిల్ల జల లేదు, గవర్నమెంట్ నుంచి ఎన్నో డబ్బులు ఇస్తామయ్యా, డబ్బులు ఇప్పిస్తామమ్మ. పెద్ద మనుషుల ద్వారాన అన్నీ రాపిచ్చిరయ్యా. పెద్ద మనుషుల ద్వారాన వచ్చే డబ్బులు 3 భాగాలు ఎన్ని వచ్చినా పిల్లలకు 2 భాగాలు మాకు భాగం అని రాపించారు. పిల్లలకు 2 పేటలు మాకు 1 పేట అని రాపించారు అయ్యా. అది రిజిస్ట్రేషన్ చేయనన్నది అంటుంది మాకు వాళ్ళే. ఆమెకు జాబ్ వచ్చిన దాకా మాతో మంచిగా ఉంది అయ్యా. మంచిగా ఉంది. జాబ్ వచ్చినాక మమ్మల్ని ఏం దిగట్లేదు, మమ్మల్ని దగ్గరికి జారనీయట్లే, పిల్లగాళ్ళతో మాట్లాడదామన్నా ఫోన్ కూడా చేయనీయట్లేదు అయ్యా. రాపించిన పేట మాకు రిజిస్ట్రేషన్ చేపియాలి. వచ్చే డబ్బులు మా పిల్లలకు 2 పాలు మాకు 1 పాలు కావాలి, మేము బతికే కోపి లేదని అట్లా అంటే రాపిచ్చిరయ్యా. కళ్యాణ మండపం నా కొడుకు నా 10 లక్షలు నేను రైతుల కాడ తెచ్చి ఇస్తే ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. మరి 75 లక్షలు మేము పోయి ఆడ చూద్దానికి పోయినా కూడా వాళ్ళన్న యువతిగా నువ్వు నీ ఆ కొడుకు నువ్వెవడ ఆడేవాడ చిరంజీవి గాడని చెప్పు తీసుకొని కొట్టొచ్చిండయ్యా. ఇక అంకల్ కూడా మేము పోలేదు. మా కోడలు కూడా ఇట్లా సంగతి అంటే ఆమె కొడుకు కాగితాలు ఏమన్నా నేను తెచ్చి చూపివన్నా అని చెప్పింది. చెప్పిన కాంచి కూడా మేము పోలేదయ్యా. మాకు కావాల్సింది ఇప్పుడు వచ్చే డబ్బులు 80 లక్షలు వచ్చినాయి. అల్లని మాకు 1 పాలు, పిల్లలకు 2 పాలు, మాకు 1 పాలు కావాలి, ప్యాటు 1 రాసియాలని ఆ పెద్ద మనుషుల ద్వారా అనుకున్న ప్రకారంగా ఉండాలని రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి ముఖ్యమంత్రి గారికి, పద్మావతి గారికి నమస్కరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నమస్కరించి చెప్తున్నాం అయ్యా. మాకు ఎక్కడ ఏం దిక్కు లేదు, ఉన్నదే ఇద్దరు అయ్యా. మీరు సహకారాలు చేయమని మేము ఇంతగా కోరుకుంటున్నాం. 2 సంవత్సరాల నుంచి కోడలు ఆదిస్తుంది అయ్యా. మాకేమి ఇవ్వట్లేదు, ఎక్కడ ఇవ్వట్లేదు. వచ్చే డబ్బులు మీరు దయచేసి ఆ పేట మా పేరు మీద ఉంటే నా పిల్లలు రేపన్నాడు, నా మనవరాళ్ళు, మా తాత, మా నాయనమ్మ ఉన్నది అంత ఇంత ఉంది, వాళ్ళని చూసుకుంటాము. వాళ్ళు చూసుకుంటే వాళ్ళు చచ్చిపోయిన లోపల మాకే ఇద్దని వస్తారని మేము దాని ప్రకారంగా మేము మా కావాలని కోరుకుంటున్నాం అయ్యా. ఇంతే. రేవంత్ రెడ్డి గారు నీకు నమస్కారం అయ్యా. మాకు న్యాయం చేయాలయ్యా అయ్యా. మాకందరు కలిసి న్యాయం చేయరు పద్మమ్మ గారు. సూర్యాపేట జిల్లా మునగాలకు చెందినటువంటి పిడమర్తి చిరంజీవి తను మాజీ సీఎం దగ్గర కూడా ఇంటెలిజెంట్ కానిస్టేబుల్గా పనిచేసుకుంటూ ఒక కులాంతర వివాహాన్ని చేసుకొని తన వృత్తిలో తను పనిచేసుకున్నటువంటి నేపథ్యంలో తనకు యాక్సిడెంట్ అయిందని, ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తనకున్నటువంటి ఆస్తులు కావచ్చు, తనకు వచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ ఉందో, ఇంతవరకు తన తల్లిదండ్రులకు చెప్పకుండా తన కోడలే సొంతంగా వాటిని యూజ్ చేసుకునే పరిస్థితి ఉందని, ఇప్పటికీ ఎలాంటి జీవన ఆధారం లేకుండా పోయినామని ఆ చిరంజీవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి అధికారులు ఏమన్నారు, వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ దీనస్థితి పైన వాళ్ళు ఎలా ముందుకు పోతారనేది కూడా వేచి చూడవలసిన అవసరం ఉంది. కెమెరామ్యాన్ చారితో సెర్క్సైల్ 4 సైడ్ టీవీ నల్గొండ.